ఏపీలో రానున్న ఎన్నికల్లో వైఎస్ జగన్ను ఎలాగైనా గద్దె దింపాలని కూటమి బలంగా భావిస్తున్న సంగతి తెలిసిందే. దీనికోసం ఇప్పటికే చంద్రబాబు, పవన్లు బీజేపీని కూడా కలుపుకున్నారు. మరోపక్క కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టులు జతకట్టి జగన్పై దండయాత్రకు సిద్ధమయ్యారు. ఈ సమయంలో ఎవరు ఎన్ని గ్రూపులు కట్టినా రానున్న ఎన్నికల్లో విజయం తమదే అని వైసీపీ ధీమాగా చెబుతుంది. ఈ సమయంలో వేణుస్వామి ఎంటర్ అయ్యారు. అవును, ఏపీలో అత్యంత కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో రానున్న ఎన్నికల్లో గెలుపుపై కూటమి బలంగా చెబుతున్న నేపథ్యంలో ఫలితాలు మాత్రం వైసీపీకి అనుకూలంగా ఉండే అవకాశం ఉందని ఇప్పటికే పలు సర్వేలు చెప్పాయి. ఇదే క్రమంలో 1-2 సర్వేలు కూటమికి గెలుపు ఖాయమని కూడా చెప్పాయి. ఈ సమయంలో తెరపైకి వచ్చిన వేణుగోపాల్ స్వామి ఏపీలో ఎన్నికల ఫలితాలపైన, మంత్రుల విజయావకాశాలపైన కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా రానున్న ఎన్నికల్లో ఏపీలో తిరిగి జగన్ అధికారం దక్కించుకుంటారని చెప్పుకొచ్చారు. జగన్ రాశి, నక్షత్రాలు చాలా అనుకూలంగా ఉన్నాయని అన్నారు. ఎలా చూసుకున్నా ఏపీలో తిరిగి అధికారంలోకి వచ్చేది జగనే అని క్లారిటీ ఇచ్చారు. ఇదే సమయంలో కొంతమంది మంత్రులపైన వేణుస్వామి స్పందించారు. ఇందులో భాగంగా రోజా, అంబటి, అమర్నాథ్ ప్రస్తావన కూడా తెచ్చారు. రానున్న ఎన్నికల్లో మంత్రులు ఆర్కే రోజా, అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్లు కాస్త చెమటోడ్చాలని వేణుస్వామి తెలిపారు. ఆయా నియోజకవర్గాల్లో టఫ్ ఫైట్ ఎదుర్కోబోతారని విశ్లేషించారు. అయితే వీరి గెలుపోటములపై మాత్రం వేణుస్వామి క్లారిటీ ఇవ్వలేదు. ఇదే సమయంలో నెల్లూరు ఎంపీ స్థానం పైన వేణుస్వామి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈసారి నెల్లూరు లోక్సభ స్థానం విషయంలో టఫ్ ఫైట్ తప్పదని పలువురు అభిప్రాయపడుతున్న వేళ ఈ ఎంపీ స్థానం ఫలితాలపైన వేణుస్వామి స్పందించారు. ఇందులో భాగంగా నెల్లూరు ఎంపీ స్థానం కోసం వైసీపీ నుంచి విజయసాయిరెడ్డి, టీడీపీ నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మధ్య పోటీలో ఇద్దరి జాతకం ప్రకారం సాయిరెడ్డికి 10% వరకు అడ్వాంటేజ్ ఉంటుందని తన అంచనాగా వెల్లడించారు. ఏది ఏమైనా రానున్న ఎన్నికల్లో జగన్ గెలుపు కన్ఫర్మ్ అని, కొంతమంది మంత్రులకు టఫ్ ఫైట్ ఉంటుందని, నెల్లూరులో సాయిరెడ్డి గెలుస్తారని వేణుస్వామి చెప్పిన ఈ అంచనాలు ఇప్పుడు ఏపీలో ఆసక్తికరంగా మారాయి.